మనం గాంధీనగర్ H+ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఉన్నాం. ఈ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణమూర్తి గారు 14వ అంతస్తు నుంచి ఊహించని విధంగా కార్తో సహా కింద పడి చనిపోయారు. ఈ సంఘటన గురించి పోలీసు ఉన్నతాధికారి శ్రీ సహాయం గారి ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. ఇది హత్య ఆత్మహత్య అనేది విచారణ తర్వాతే తెలుస్తుంది. కెమెరా ఫాలో మీ. సార్ నిన్న రాత్రి సార్ ఉంటే నాకు ఒకటి ఇవ్వండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి. అది షుగర్ కయ్యా. సార్ చెప్పు. ఈరోజు ఉదయం 5 గంటలకి బ్యాక్ గేట్ నుంచి వచ్చిన వాచ్మెన్ చూశాడు. పేరు కృష్ణమూర్తి. అబ్బాయి ఎక్కడున్నాడు? ఆయనకి ఒకే అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు సార్. అక్కడ ఏంటి అంత జనం? క్లియర్ దెమ్. ఏంటి అక్కడ జనం? అవుట్. హలో సార్, మేము 3 స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. మేము కొన్ని పాలసీస్ ప్రమోట్ చేస్తున్నాం. వాటి గురించి 2 మినిట్స్ మీతో మాట్లాడచ్చా? చూడండి, మెడికల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, పెన్షన్ పాలసీ విత్ డెత్ బెనిఫిట్ తో ఆఫర్ చేస్తున్నాం సార్. డెత్ బెనిఫిట్? సార్, మీకు సడన్ గా ఏమైనా అవ్వచ్చు. మీకు యాక్సిడెంట్ జరిగినా, బీపీ రేజ్ అయి చనిపోయినా మార్కెట్ లో మా కంపెనీనే సార్ 10% డెత్ బెనిఫిట్ ఇస్తుంది. అంటే మీ కంపెనీ ఉద్దేశం నన్ను చంపడం అన్నమాట? సార్, నా పేరు మహాలక్ష్మి సార్. టేక్ ఇట్ పాజిటివ్ కాల్ సార్. ఓ, మీరు అలా వస్తున్నారా? ఇప్పుడు ఎవరైనా నన్ను 16వ అంతస్తు నుంచి కిందికి తోసేస్తే, అంటే నన్ను చంపేస్తే? సార్ ఏం లేదమ్మా, ఇక్కడ ఒకరిని చంపేసి కిందికి తోసేశారు. ఎంక్వైరీ చేస్తున్నా. సార్, మీరు పోలీసా? నో నో నో. సార్, కమిషనర్ గారు లైన్లో ఉన్నారు. హలో సార్. ఏంటి సహాయం? ఎప్పుడు నీ ఫోన్ ఎంగేజ్డ్ గా ఉంటుంది? ఏం లేదు సార్, మహాలక్ష్మి అని ఒక అమ్మాయి, ఇన్సూరెన్స్ ఏజెంట్. ఏంటి ఆడుకుంటున్నారా? మన సిటీలో ఇలా జరగటం ఫస్ట్ టైం. మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఇప్పుడే స్పాట్కి వచ్చాను సార్. ఓకే, ఫినిష్ అండ్ కాల్ మీ బ్యాక్. ఎవరే వీళ్ళు? ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి స్టాఫ్? సరే కిందకి వెళ్ళండి. చెప్పేది వినండి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇలా బిహేవ్ చేస్తున్నారు? జస్ట్ లెట్ మీ డు మై జాబ్. ఇక్కడ ఏమైనా ఉచితంగా చీరలు పంచులు పంచి పెడుతున్నారా? అందరూ వెళ్ళి ఫ్రంట్ గేట్ దగ్గర వెయిట్ చేయండి. వెళ్ళండి, పంపించోయా త్వరగా. పని మమ్మల్ని చేసుకోనివ్వండియా. న్యూసెన్స్ చేస్తున్నారు. బాగా రిచ్గానే కట్టారు. సార్, అది ఎవిడెన్స్ సార్. సార్, సీసీటీవీ ఫుటేజ్ ఉందేమో చూడండి. సీసీటీవీ ఫుటేజ్ చూసారా? లేదు సార్. వెళ్ళి చెక్ చేయండి. +65.
ఈ +65 ఏ దేశం అయ్యా? +65 అనే దేశం ఉందా? +65 ఏ దేశం అయ్యా? ఏమైపోయాడు ఇతను? నాకంత నాలెడ్జ్ లేదు సార్. సీసీటీవీ హార్డ్ డిస్క్ మిస్సింగ్ సార్. సార్ అయితే కన్ఫర్మ్గా హత్యే సార్. లాగ్ రాసావా? ఎవరి బండిది? అయ్యగారి పిఏ అమిరాజ్ సార్ కారయ్యా. నిజమేనండి. అయ్యగారి పిఏ అమిరాజ్ సార్ కారండి అయ్యా. అయ్యగారు సారు లేకుండా చెప్పు. పిఏ అమిరాజ్ కారయ్యా. అంబిరాజు. మీకు మాత్రమే ఇది సాధ్యం సార్. సార్ పార్కింగ్లో ఒక అంబులెన్స్ మాత్రమే ఉంది సార్. నథింగ్ సస్పిషియస్. థ్యాంక్స్. అమిరాజ్ కృష్ణమూర్తి గారి పిఏ వచ్చున్నారా? సార్ ఆయన సెల్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. అన్నట్టు ఆ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేశారా? సార్ ఇన్ఫార్మ్ చేశాను సార్. ఫోరెన్సిక్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు సార్. రా. ఇదే ఎండి కృష్ణమూర్తి గారి రూమ్. ఆయన్ని ఇక్కడ హత్య చేసి బాడీని లిఫ్ట్ ద్వారా పైకి తీసుకెళ్లారు సార్. ఆయన నిన్న రాత్రి 11 గంటలకి స్కైప్లో మనీ అనే ఐడి తోటి చాట్ చేస్తూ ఉన్నారు సార్. 7 గంటలకి. హత్య చేయబడింది ఈ హాస్పిటల్ ఎండి కృష్ణమూర్తి. 11 నుంచి 12 గంటలలోపు ఈ హత్య జరిగింది. హత్య చేయబడింది ఆయన రూమ్లో. కానీ బాడీని లిఫ్ట్లో పైకి తీసుకెళ్లి కారులో పెట్టి పైనుంచి కిందికి దూసేశారు. అలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. సీసీటీవీ హార్డ్ డిస్క్ మిస్సింగ్. కృష్ణమూర్తి గారి పిఏ కరెక్ట్గా 12 గంటలకి లాగిన్ చేశారు. 12:15కు బయటికి వెళ్ళారు. ఆ 15 నిమిషాల్లో హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోయారు. సో హంతకుడు ఎవరో ఆయనకు తెలుసు. జస్ట్ ఎ మూమెంట్ సార్. ఏం చేస్తారు సహాయం? వెల్, ప్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాను సార్. కీప్ అవే ఫ్రమ్ దెమ్. ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. ఓకే. ఏంటి సార్ ఎప్పట్లాగానే ఏమీ చెప్పొద్దని చెప్పేశారా? ఇప్పుడు ఎప్పట్లాగానే రాసుకోమంటారా సార్? అంబిరాజు. వి లుకింగ్ ఫర్ హిమ్. దట్స్ ఇట్.